ఇక్కడ చూడండి, there are 6 students MNOPQR. వాళ్ళు వచ్చి డిఫరెంట్ ర్యాంక్ అంట. ఈచ్ ఆఫ్ దమ్ ఫేవరెట్ కలర్స్ అంట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెయిన్ వచ్చి ఇక్కడ అయితే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ లైక్స్ బ్లూ అంటే ఇక్కడ మనకు స్కూల్స్ ఇక్కడ రాసుకున్నాం. ఎన్ బ్లూ కలర్ అంట. ఇక్కడ ర్యాంక్ రాసుకున్నాం. ఇక్కడ ఏదైనా ఉంటే మనం ఇక్కడ రాసుకుంటాం. డస్ నాట్ హ్యావ్ 4 and 5 అంటే ఇక్కడ 4th ర్యాంకు కాదు, 5th ర్యాంకు కాదంట. ఇక్కడ చూడండి, ది వన్ హూ ర్యాంక్ 4 ర్యాంక్ 4 ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ర్యాంక్స్ రాసుకున్నాం. 4th ర్యాంక్ ఉండేవాళ్ళు డస్ నాట్ లైక్ గ్రీన్ అంట. ఇక్కడ గ్రీన్ రాసుకున్నాం. అండ్ అలానే ఎం హ్యాస్ ర్యాంక్ 2 ఇక్కడ ఎం ర్యాంక్ 2 అంట. ఆర్ వచ్చి గ్రే కలర్ అంట. గ్రే కలర్ రాసుకున్నాం ఇక్కడ. అండ్ డస్ నాట్ హ్యావ్ ర్యాంక్ 4 అంట. ఇక్కడ ర్యాంక్ 4 రాదంట. ఇక్కడ చూడండి, ది వన్ హూ లైక్స్ వైట్ ఎవరైతే వైట్ కలర్ ఉన్నారో వాళ్ళు 6 అంట, 6th ర్యాంక్ అంట. అండ్ అలానే పి లైక్స్ రెడ్ ఇక్కడ పి అనేవాడు రెడ్ లైక్ చేశారంట. ర్యాంక్ వచ్చి 1 అంట. ఇక్కడ ర్యాంక్ 1 రాసుకున్నాం. ఓ డస్ నాట్ హ్యావ్ ర్యాంక్ 6 అంటే ర్యాంక్ 6 అంటే ఇక్కడ ఓ రాకూడదు. ఇంకెక్కడ రావాలి, ఇంకా మనకు రిమైనింగ్ ఇక్కడ మాత్రమే ఓ రాసుకున్నాం. ఇంకేముంది, ఎంఎన్ఓ ఎంఎన్ఓపిక్యూ. అండ్ అలానే ఇక్కడ చూద్దాం, ఇక్కడ గ్రీన్ రాకూడదు అన్నారు కదా, ఇక్కడ గ్రీన్ రాసుకుందాం. ఇక్కడ రిమైనింగ్ మనకి ఏది బ్యాలెన్స్, పింక్ వచ్చి ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ 4 రాకూడదు, ఇక్కడ 4 రాకూడదు, ఇక్కడ వచ్చింది. ఇక్కడ 5 రాకూడదంట. కాబట్టి మనకి ఇంకెక్కడ వస్తుంది, 5 ర్యాంక్ 6కి వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ ఏముంది, 1 2 3 ర్యాంక్. చూడండి, ఇక్కడ చూడండి, మనకు స్టూడెంట్ వచ్చి ఎం వచ్చి సెకండ్ ర్యాంకు గ్రీన్. ఇక్కడ మనకేముంది, ఎం సెకండ్ ర్యాంకు గ్రీన్. ఎన్ థర్డ్ ర్యాంకు బ్లూ. ఎన్ థర్డ్ ర్యాంకు బ్లూ. ఓ వచ్చి 4th ర్యాంకు పింక్. ఓ వచ్చి 4th ర్యాంకు పింక్. పి వచ్చి ఫస్ట్ ర్యాంకు. పి వచ్చి ఫస్ట్ ర్యాంకు రెడ్. క్యూ వచ్చి 6th ర్యాంకు వైట్. ఆర్ వచ్చి 5th ర్యాంకు గ్రే కలర్.